హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహాత్ మోటార్ కార్. సో ఈరోజు రివ్యూ చేస్తున్న వెహికల్ చూసుకుంటే హ్యుండై క్రేటా ఎలక్ట్రిక్. ఇది ఒక టాప్ వేరియంట్, ఎక్సలెన్స్ 51.4 కిలోవాట్ అవర్ లాంగ్ రేంజ్ వేరియంట్. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 24,22,900 ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే హారిజన్ ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ ఎల్ఈడి టర్న్ సిగ్నల్ విత్ సీక్వెన్షియల్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇంకా కింద చూసుకుంటే ఎక్సలెంట్ గ్రాఫిక్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. లోయర్ బంపర్ లో చూసుకుంటే యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్, ఇంకా దీంట్లో 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సైడ్ చూసుకుంటే 215/60 R 17 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏరో ఎల్ఐ వీల్స్, బ్లాక్ కలర్ ఓఆర్ఎంస్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ కెమెరా. ఇంకా దీంట్లో ఇంటిగ్రేటర్ రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. ఇంకా రియర్ సెక్షన్ లో చూసుకుంటే ఎల్ఈడి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డీఫాగర్ విత్ వైపర్ అండ్ వాషర్ కూడా ఉంది. రియర్ కెమెరా ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, పిక్సెలెట్ ఎల్ఈడి రివర్స్ ల్యాంప్ అయితే ఉంది. రియర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ స్పాయిలర్ కూడా ఉంది. ఇంకా ఇంటీరియర్ లో చూసుకుంటే 10.25 ఇంచ్ హెచ్డి ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. బోట్ ప్రీమియం సౌండ్ 8 స్పీకర్ సిస్టమ్, ఇంకా 3 స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హ్యుండై బ్లూ లింక్ కూడా ఉంది. వాయిస్ ఎనేబుల్ స్మార్ట్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఫ్రంట్ రో వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్. డ్రైవ్ మోడ్స్ చూసుకుంటే ఈకో ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్ ఉంది. క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, రిమోట్ స్టార్ట్ విత్ స్మార్ట్ కీ, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ విత్ కూల్డ్ స్టోరేజ్, రియర్ ఏసీ వెంట్స్, యూఎస్బి చార్జర్ సి టైప్, అది కూడా ఫ్రంట్ అండ్ రియర్ కూడా ఉన్నాయి. V2L వెహికల్ టు లోడ్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. షిఫ్ట్ బై వైర్ కూడా ఉంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఉంది. ఇంకా ఓషన్ బ్లూ ambient లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని సేఫ్టీలో చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్ గా అయితే వస్తాయి. రైన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, విర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ ఉంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో ADAS లెవెల్ 2 కూడా ఉంది. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ పెడెన్షియన్ ఉంది, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ సైకిల్ ఉంది, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ జంక్షన్ టర్నింగ్ ఉంది, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్ ఉంది, లేన్ కీప్ అసిస్ట్ ఉంది, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంది, హై బీమ్ అసిస్ట్ ఉంది, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఉంది, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ ఉంది, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో ఫంక్షన్ ఉంది, లీన్ ఫాలోయింగ్ అసిస్ట్ ఉంది, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ సిస్టమ్ అయితే ఉంది, రియర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ ఉంది, సరౌండెడ్ వ్యూ మానిటర్ ఉంది, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా ఉంది. ఇంకా దీని మోటార్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేశారు విత్ రేంజ్ ఆఫ్ 473 కిలోమీటర్స్. ఇంకా దీని మ్యాక్స్ పవర్ చూసుకుంటే 171 PS అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీంట్లో ఎస్టిమేటెడ్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ 10 to 100% 11 కిలోవాట్ లో 4 hours 50 minutes అయితే అవుతుంది. ఎస్టిమేటెడ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ 10% to 80% ఫ్రమ్ 50 కిలోవాట్ లో చూసుకుంటే 58 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా దీని డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 4340 అయితే ఉంది. విత్ చూసుకుంటే 1790 అయితే ఉంది. హైట్ చూసుకుంటే 1655 అయితే ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 2610 అయితే ఉంది. ఇంకా ఫ్రంక్ చూసుకుంటే 22 లీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని బూట్ స్పేస్ చూసుకుంటే 433 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఓవరాల్ గా హ్యుండై క్రేటా ఎలక్ట్రిక్ యొక్క రివ్యూ. ఈ వెహికల్ లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.